వధువు కావలను వరుడు కావలను అంటూ పత్రికల్లో మ్యాట్రిమోనియల్ కాలమ్స్ చూస్తూ ఉంటాం. ఈ మధ్య మ్యారేజ్ బ్యూరోలు కూడా చాలా పెరిగిపోయాయి. అయినా సరే అమ్మాయిలు దొరకడం లేదంటూ చాలా మంది అబ్బాయిలు ఎదురు చూడడం ఎక్కువ అయిపోయింది. అదే విషయాన్ని తెలియజేస్తూ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఫోటోస్ ని ఫ్లెక్సీలకు ఎక్కించి మరీ చూపిస్తున్న ఆ ఊరి జనం ఈసారి సంక్రాంతికి పండుగ రోజు ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ కథేంటో చూద్దాం. పండుగ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్లి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. ఎందుకురా అంటే, మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతూ ఉంది. డబ్బు ఉంటేనే ఏమీ జరగదు, కారు ఉంటే ఏమీ చేయలేరు. 10 మంది కావాలా, 10లో మనం ఉండాలా. దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే ఎత్తుకుని పోలేరు. మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ, ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినారు కట్టుబొట్టు గురించి, అనసూయ గురించి. ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రాలో రాకుండా కూడా చూసుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి.